తరువాతి సంకీర్తన మీ అందరికీ కూడా చిరపరిచితమైన సంకీర్తన. అన్నమయ్య తన అంతరంగ బహిరంగాల్లో శ్రీ వెంకటేశ్వరుడే సర్వమని భావించాడు. మనందరికీ కూడా తెలుసు, ఆయన ప్రతిదీ కూడా శ్రీ విభుని ప్రసాదమే అని చెప్పాడు. ఆయన ఇతని ప్రసాదమే ఎన్నియును గతి ఇతనిదే గన కాదనరాదు అన్నాడు అని చెబుతూనే, కాయములోనొక ఘన సంసారము ప్రాయంబులలో ప్రబలీని ఆయమందుకును హరితానేయై దాయక పాయక తగిలున్నాడు అంటాడు ఆయన. ఎంత గొప్ప వాక్యాలో చూడండి. ప్రతి ప్రాయంలో మనం చేసే పనిలో ఆయన ఉన్నట్ట, బాల్యం నుంచి వృద్ధాప్యం దాకా. ఆయమందుకును జీవస్థానంలో కూర్చున్నాడని చెప్తున్నాడు ఆయన. ఆయమందుకును హరితానేయై కూర్చుని ఏం చేస్తున్నాడు? దాయక, మన మీద ఎటువంటి ఆగ్రహాన్ని కోపాన్ని చూపించకుండా స్థితుడై ఉన్నాడు అని చెప్తూ, పాయక, దూరం కాకుండా ఉన్నాడు. అటువంటి భావాన్ని తెలియజేస్తూ హరి యొక్క గొప్పదనాన్ని ఆయన ఈ సంకీర్తనలో చాలా గొప్పగా, హరి అవతారములే అఖిల దేవతలు. కఠోపనిషత్తు చెప్తుంది, అణోరణీయాన్ మహతో మహీయాన్ అంటుంది. అణువులో, పరమాణువులో ఉన్నాడు, మహత్తుగా ప్రపంచం అంతటా నిండి ఉన్నాడని చెప్తుంది. అటువంటి హరినామములే అన్ని మంత్రములు, హరి 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 అనవో మనసా అని. ఎందుకంటే ఆ హరి ఒక్కడే ప్రథముడు. ఏకం ఏవ ద్వితీయం బ్రహ్మ అంది ఛాందోగ్యోపనిషత్తు. ఆయన తర్వాతే ఆయన అద్వితీయుడు, ఎప్పుడు కూడా ప్రప్రథముడు. అచ్యుతుడితడే, ఎటువంటి చ్యుతము లేనివాడు. ప్రళయకాలంలో కూడా ఆయన ఎంతో చక్కగా శ్రీరంగ శిశువులా సేదతీరాడు. అందుకని ఆయనకి ఎటువంటి తొట్రుపాటు లేదు. అచ్యుతుడితడే ఆదియునంత్యము, అచ్యుతుడే అసురాంతకుడు. అటువంటి హరి కథలు వినమన్నారు. ఇటువంటి సందర్భంలో నాకు పదే పదే గుర్తుకొచ్చే పోతనామాచుడి పద్యం ఒక్కసారి వినిపిస్తాను. విష్ణు కీర్తనములు వినని కర్ణంబులు, కొండల బిలములు కువలయేష, చక్రి పద్యంబులు చదువని జిహ్వలు, కప్పల జిహ్వలు కౌరవేంద్ర, శ్రీ మనోనాథు వీక్షింపని కన్నులు, కేకి పింఛాక్షులు కీర్తిదయిత, కమలాక్షు పూజకు గాని హస్తంబులు, శవము హస్తంబులు సత్యవచన, హరిపద తులసీ దళామోదరతి లేని ముక్కు పంది ముక్కు ముని చరిత్ర, గరుడగమను భజన గతి లేని పదములు, పాదపముల పాద పటల మనక అంటాడు ఆయన. విష్ణు కీర్తన వినకపోతే అవి కొండ గుహలుట చెవులు, చక్రి పద్యాలు చదవకపోతే కప్పల నాలుకంటవి, శ్రీ మనోనాథుని చూడకపోతే కేవలం నెమలి పింఛం మీద కన్నుంటుంది చూసారా, అటువంటి కన్నుట మనది. కమలాక్షు పూజకు కాని హస్తంబులు, ఇంకా ఈ హస్తాలు శవానికి ఉన్న చేతులు లాంటివి అని చెప్పాడు పోతనామాచుడు. అంత గొప్ప పద్యాన్ని మనం స్మరించుకుంటూ, ఈ భావములోన బాహ్యమునందున గోవింద గోవింద అని కొలువబో మనస అనే సంకీర్తనను శుద్ధధన్యాసి రాగంలో శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు స్వరపరిచారు. ఇప్పుడు మనకి వినిపించబోతున్నారు రామాచారి గారు. భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా. భావములోన బాహ్యమునందును, భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా. భావములోన
బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా మనసా. హరియవతారములే అఖిల దేవతలు హరియవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరియవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరినామములే అన్ని మంత్రములు హరినామములే అన్ని మంత్రములు హరి 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 హరియనవో మనసా హరి 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 హరియనవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద ని కొలువవో మనసా. విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడేడి వేదంబులు విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడేడి వేదంబులు విష్ణుండొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణుండొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవో మనసా విష్ణువు విష్ణువని వెదకవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా. అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీదనిదే అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీదనిదే అచ్యుత అచ్యుత శరణనవో మనసా అచ్యుత అచ్యుత శరణనవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును.
గోవింద గోవింద భావములోను బాహ్యమునందును భావములోను బాహ్యమునందున గోవింద 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 గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. కొంతమంది భావములో అనుకుంటున్నారు, బాహ్యంలో కూడా అనండి గోవింద గోవింద.